హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగానే వైరల్ అవుతోంది. ఆ వార్త ఏంటంటే పీఎం కిసాన్ యోజనను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బంద్ చేసేసిందట. ఇకపై రైతులకు డబ్బులు రావంట. చాలామంది ఈ వార్తను నమ్మి భయపడుతున్నారు. కొందరు రైతులు అప్పుల పాలవుతుండగా మరికొందరు ఈ యోజనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత, వాస్తవం ఏంటి, నిజంగా పీఎం కిసాన్ యోజన బంద్ అయిందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా చెప్పాలంటే ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. పీఎం కిసాన్ యోజనని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా రద్దు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు దీన్ని రద్దు చేసినట్లుగా చెబుతున్నాయి. ఇది రైతుల్ని భయపెట్టే విధంగా తయారైంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ పేజీలు మరియు వాట్సాప్ గ్రూపులు ఈ ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తూ ఉన్నాయి. పీఎం కిసాన్ సమర్థవంతంగా కొనసాగుతున్న గొప్ప రైతు సంక్షేమ పథకం. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతోంది. ఇప్పటికే 15 విడతల వరకు సఫలంగా పంపిణీ అయింది. ఇప్పుడు 16వ విడత వచ్చేసింది. 20వ విడత కూడా అందుబాటులోకి రానుంది. ఈ మొత్తం సహాయం రైతులకు 3 విడతలుగా వస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అందుతూ ఉంది. దీనివల్ల రైతులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ వెబ్సైట్ అయిన pmkisan.gov.in పై కూడా ఎటువంటి యోజన బంద్ ప్రకటన కనిపించలేదు. పైగా కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు ఈ రూమర్లను ఖండిస్తూ ఇది పూర్తిగా తప్పు అని స్పష్టంగా చెప్పారు. వారిచ్చిన ప్రకటన ప్రకారం పీఎం కిసాన్ యోజన నిబంధనలు అమల్లోనే ఉన్నాయి. కానీ కొన్ని ఖాతాలు వెరిఫికేషన్ సమస్యల కారణంగా పేమెంట్ నిలిచిపోవచ్చు. ఇందుకు రైతులు తప్పనిసరిగా ధృవీకరణ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా అందించాలి. ఈ డాక్యుమెంట్లు సరైనవైతే పేమెంట్ ఆలస్యమైన చివరకు ఖాతాలోకి వస్తుంది. ఈ తరహా ఫేక్ న్యూస్ రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం కంటే పెద్ద తప్పేమీ ఉండదు. అసలు ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయంటే కొన్ని అప్రజ్ఞత గల వ్యక్తులు లేదా కొందరు కావాలని నమ్మకాన్ని కోల్పించేందుకే అబద్ధాలను ప్రచారం చేస్తారు. వీటిని నమ్మకుండా అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక వ్యవసాయ అధికారులు, గ్రామ వాలంటీర్లను సంప్రదించాలి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అప్డేట్స్ అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. చాలామంది రైతులు అడుగుతున్న ప్రశ్న, మా దగ్గర ఈసారి డబ్బులు రాలేదు, మిగతా వాళ్లకు వచ్చాయి అని. దీని వెనుక వాస్తవం ఏమిటంటే కొన్ని ఖాతాల్లో ఈకేవైసీ పూర్తవ్వలేదు లేదా భూమి వివరాల్లో తప్పులుండొచ్చు. ఇది బంద్ అని కాదు, కేవలం ఆ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడి ఉంటుంది. రైతులు తమ ఖాతా పరిస్థితిని అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే గ్రామ వాలంటీర్ సహాయం తీసుకోవాలి. ఏ వార్త వచ్చినా మనం తక్షణమే నమ్మకూడదు. అది అధికారికంగా వచ్చిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. ఒక న్యూస్ వైరల్ అయిందని అన్ని వేళలా నిజం అవ్వాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ లాంటి పథకాలు కోట్ల మంది రైతులకు ఆధారంగా నిలుస్తున్నాయి. వాటిని ఒక్క రోజులో బంద్ చేయడం అనేది అసాధ్యం. పైగా ప్రభుత్వం తగిన ప్రకటన లేకుండా అలా చేయదు. అంతిమంగా చెప్పాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న పీఎం కిసాన్ యోజన బంద్ అయింది అనే వార్త పూర్తిగా అబద్ధం. ఇది రైతులను భయపెట్టే ప్రయత్నం మాత్రమే. అందరూ రైతులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఎవరు పంపినవో తెలియని మెసేజ్లు, వీడియోలు చూడగానే వెంటనే షేర్ చేయడం కాకుండా ముందుగా సత్యాలు తెలుసుకుని షేర్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.